ఢిల్లీ పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేస్తున్న ఎన్ఐఏ తాజాగా జంప్ చేసింది. తాజాగా కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. పేలుడు కేసులో నిందితులుగా ఉన్న ఆదిల్, జసీర్ బిలాల్, అమీర్ నివాసాల్లో తనిఖీలు చేపట్టింది ఎన్ఐఏ. రెడీగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు లైవ్లో అందిస్తారు. మధు, ఢిల్లీ పేలుళ్ల కేసుకు సంబంధించినటువంటి వెనక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఆరా తీయడానికి ఎన్ఐఏ అయితే రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో 8 ప్రాంతాలలో సోదాలు అయితే ఎన్ఐఏ చేస్తున్నారు. ప్రధానంగా కూడా బిలాల్ ఎవరైతే ఉన్నారు, ఓకే ఇంకా అమీర్ ఉన్నారు, అవన్నీ తర్వాత, కానీ బిలాల్ ఎవరైతే ఉన్నారో చాలా కీలకమైనటువంటి పర్సన్. సో బిలాల్కు సంబంధించినటువంటి నివాసాలు, ఆయన గతంలో ఆయన పనిచేసినటువంటి ప్రాంతాలు కావచ్చు, వాటన్నిటి చోట కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచి నిధులు వచ్చాయి, దానితో పాటు పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి పేలుడు ఏదైతే ఉందో ఆ పేలుడికి సంబంధించి వాడినటువంటి ముడి సరుకు, దానితో పాటు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చినటువంటి పేలుడికి సంబంధించినటువంటి ముడి సరుకు, అంటే అమ్మోనియం నైట్రేట్ ఏదైతుందో వాటన్నిటిని కూడా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఎలా కొనుగోలు చేశారు అనేది ఒకవైపు అయితే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల సంస్థ దగ్గర నుంచి ఎలా వీళ్ళకి ఇన్ఫర్మేషన్లు వచ్చాయి, ఎటువంటి ఆదేశాలు వీరికి వచ్చాయి, వచ్చినటువంటి ఆదేశాలను పాటించడానికి వీళ్ళు గతంలో రాసుకున్నటువంటి డైరీ ఏదైతుందో ఆ డైరీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఫర్దర్గా అంటే ఇంకా కూడా మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ మోర్ ఇన్ఫర్మేషన్ కోసమే రైట్ నో అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. 8 ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి 8 ప్రాంతాలలో ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అది ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా వీళ్ళకు సహకరించినటువంటి, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీళ్ళకి స్లీపర్ సెల్స్గా పనిచేసినటువంటి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ గ్యాంగ్ కోసం అయితే ఎన్ఐఏ ఈ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా ఈరోజు సాయంత్రానికి, అంటే ఎన్ఐఏ చేస్తున్నటువంటి సోదాలలో ఈరోజు సాయంత్రానికి వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు అనే దాని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.